హాయ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే నా 8 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి 9th డేలోకి వచ్చాను. 9th డే కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ ఇంకా? మీరు నా డే 1 వీడియో చూసినట్లయితే ఆ రోజు ఉన్న నా ఫిట్నెస్కి ఇవాళ డే 9. సో 9th డే ఉన్న నా ఫిట్నెస్కి డిఫరెన్స్ మీరే చూడగలుగుతారు. నా అబ్డామిన్ లూజ్, స్టమక్ కొంచెం తగ్గింది అండ్ హ్యాండ్స్ ఫ్యాట్ కొంచెం రెడ్యూస్ అయింది. నా బాడీ ఓవరాల్గా కొంచెం లైట్ వెయిట్ అయిందనమాట. సో ఐ బికేమ్ లిటిల్ మోర్ ఫ్లెక్సిబుల్ ఇన్ ద పాస్ట్ 9 డేస్. సో లాస్ట్ 9 డేస్ నుంచి నేను యోగా, ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ చేయడం వల్ల నా బాడీ కొంచెం ఎక్కువ ఫ్లెక్సిబుల్గా తయారైంది. కొద్దిగా ఫ్యాట్ రిడక్షన్ కూడా జరిగిందనమాట. సో ఎప్పుడైతే మనము ఓవరాల్ హెల్తీ లైఫ్ స్టైల్ని టార్గెట్ చేస్తామో, జస్ట్ ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ని కాకుండా, అప్పుడే మనము రిజల్ట్ చూడగలుగుతామన్నమాట. ఫస్ట్ డేనే మనము వెయిట్ లాస్కి, ఫ్యాట్ లాస్కి టార్గెట్ పెట్టుకుంటే, యాజ్ ఐ ఆల్వేస్ సెడ్, ఇట్స్ ఏ బై ప్రోడక్ట్ అనమాట. మనము హెల్దీగా మన డేని ప్లాన్ చేసుకొని హెల్దీ ఫుడ్ తీసుకుంటూ 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేలాగా చూసుకుంటూ మన డేని సర్కాడియన్ రిథంలో ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం వల్ల మనము ఆ వెయిట్ లాస్ అనే టార్గెట్ని అచీవ్ చేయగలం అనమాట. ఇంకా యోగా చేయడానికి మనకి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ అవసరం లేదు. జస్ట్ ఒక్క యోగా మ్యాట్, ఒక్క వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మనము డైలీ చేస్తూ ఉండడం వల్ల మన పిల్లలు కూడా మనల్ని చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారనమాట. ఇంకా చాలా రకాల జబ్బుల గురించి నేను డైలీ డే 1 నుండి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ డే చూస్తున్నట్లయితే, నేను నా పాస్ట్ 6 years బ్యాక్ క్రియేట్ చేసిన వీడియోస్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, వచ్చిన తర్వాత మనం చేయాల్సిన ఫస్ట్ యాక్షన్ ఐటమ్ ఏంటి, మనం తీసుకోవాల్సిన ప్రాపర్ స్టెప్స్ ఏంటి, ప్రికాషనరీ మెజర్స్ ఏంటి, ఫాలోఅప్ చెకప్స్ ఎలా ఉంటాయి, మెడికేషన్ ఎలా ఉంటుంది అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనిపిస్తే నా పాస్ట్ వీడియోస్లోకి వెళ్ళి అక్కడ చెక్ చేయగలరు. ఇంకా నేను రీసెంట్గా నా 4th or 5th డే వీడియోలో చెప్పాను, నీట్ రిజల్ట్ పాజిటివ్గా లేదని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్ చేశారు అని చెప్పి. సో ఈ సూసైడల్ ప్రివెన్షన్ మీద కూడా అవేర్నెస్ కోసము లాంగ్ బ్యాక్ నేను వీడియో చేసి పెట్టాను. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఉందన్నమాట. సో ఇన్ కేస్ ఎవరైనా కావాలి అని అనుకున్న వాళ్ళు, ఎవరికైనా షేర్ చేయాలని అనుకున్న వాళ్ళు జస్ట్ ఒక్కసారి ఆ వీడియోని విజిట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇంకా ఇవాళ రేపు వచ్చే జబ్బులు ఎలా ఉన్నాయంటే, నన్ను అడిగితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎందుకు అంటున్నానంటే, ఏదైనా ఒక జబ్బు, ఒక డిసీజ్ మనకి వచ్చి దాని నుంచి మనము రికవర్ అవ్వడానికి చేసే ఆ ప్రయత్నం కంటే, అది రాకుండా మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఓటుపోయిన కుండ అంటారు. అంటే కుండకి ఒక్కసారి క్రాక్ పడితే మనము దాన్ని అతుకు వేయగలము, కానీ అది ఎక్కడ నీళ్ళు లీక్ అవుతుందో, ఎక్కడ నీరు కారుతుందో అన్న భయము మనకి ఎప్పుడు ఉండనే ఉంటుంది కదా. సో ఆ కుండ అనేది మన బాడీ అనుకోండి, మన దేహం అనుకోండి. సో ఒక్కసారి ఆ కుండకి క్రాక్, పగుళ్ళు వస్తే మనం ఎలా అయితే నీరు కారిపోతుందని భయభ్రాంతులకు గురవుతామో, అలాగే మన దేహానికి ఒక్కసారి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే దాని గురించి మనము లైఫ్ లాంగ్ ఆ భయభ్రాంతుల్లోనే బ్రతకాల్సి వస్తుందన్నమాట.
సో, దానికోసము మనము ప్రికాషనరీ మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. జబ్బులొచ్చిన తర్వాత హాస్పిటల్ మెట్లెక్కి, వాళ్ళు చేసే సర్జరీలు, వాళ్ళిచ్చే మెడికేషన్స్ ఫాలో అయ్యే కంటే, మన డేని హెల్తీగా స్టార్ట్ చేసుకొని, హెల్తీగా ముగిస్తే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందనమాట. ఎంతమంది దీంతో ఏకీభవిస్తారు? ఏకీభవించే వాళ్ళు కామెంట్స్‌లో తెలుపుతారని అనుకుంటున్నాను. ఇంకా ఆహ్, ఆ సూసైడల్ ప్రివెన్షన్ ఆ వీడియో గురించి మాట్లాడితే ఆహ్, ఇదంతా నన్నడిగితే ఆహ్, పిల్లల్లో ఎమోషనల్ ఇష్యూస్‌ని బ్యాలెన్స్ చేసే స్ట్రెంగ్త్ లేకుండా పోతుందనమాట. అంటే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమొస్తే చాలు. అది ఇంకా ఎక్స్‌ట్రీమ్ లాగా తీసుకుంటున్నారు. ఇంకా ఇదే ఎక్స్‌ట్రీమ్ ప్రాబ్లమ్ ఇంకా ఇంతకు మించిన ప్రాబ్లమ్సే ఉండవు అన్న ఇదిలోకెళ్ళిపోతున్నారనమాట. దట్స్ నాట్ గుడ్. ఈవెన్ వాటి గురించి స్కూల్స్‌లో, కాలేజెస్‌లో స్టూడెంట్ ఫేస్ నుంచే వాళ్ళకి కంప్లీట్ అవేర్‌నెస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఆ ఒక్క ఫేస్ ఆఫ్ లైఫ్ దాటితే మన లైఫ్ చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. మనకు బంగారు భవిష్యత్ అనేది ఉంటుంది అని స్కూల్ లైఫ్ నుంచే వాళ్ళకి అవేర్‌నెస్ అనేది ప్రొవైడ్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసున్న కేసెస్‌లో ఎవరైతే వాళ్ళ లైఫ్‌ని లూజ్ చేసుకున్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు లైక్ దే హావ్ గాన్ త్రూ లైక్ హెల్ లాట్ ఆఫ్ పెయిన్ అనమాట. ఎంత పెయిన్ తీసుకున్నారంటే అది మాటల్లో చెప్పలేమనమాట. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనము దానికి సొల్యూషన్స్ వెతుక్కోవాలి తప్ప ఎక్స్‌ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది చాలా అన్నెసెసరీ థింగ్ అనమాట. ఇంకా అది ఆ సూసైడల్ ప్రివెన్షన్ గురించి ఆ వీడియో ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పాను కదా! హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఆరోగ్యమే ఎవ్రీథింగ్ అనమాట. మనము ఎంత డబ్బులుంటే మన దగ్గర మనం ఆరోగ్యాన్ని కొనుక్కోగలం చెప్పండి? కొనుక్కోలేము. మనము ఇవాళ జస్ట్ ఒక్క యోగా మ్యాట్ ఏసుకొని, ఒక్క వాటర్ బాటిల్ పక్కన పెట్టేసుకొని, లిటిల్ బిట్ ఆఫ్ ఆసనాస్‌తో స్టార్ట్ చేసి మోర్ కాంప్లెక్స్ ఆసనాస్‌లోకి వెళ్ళే స్టేజ్‌కి వెళ్ళగలిగితే, అంతకు మించిన లైఫ్ డెసిషనే లేదు నన్నడిగితే. ఎందుకంటే ఒక్కసారి ఎనీ సార్ట్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన బాడీకి డిటెక్ట్ అయితే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఇదిగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు మా మదర్‌కి డిఫరెంట్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి కూడా టెస్ట్ చేయాల్సొచ్చిందనమాట. పెటా స్కాన్ అంటారు. లైక్ వీ హ్యావ్ టు అండర్‌గో ద కంప్లీట్ ఓవరాల్ బాడీ చెకప్. ఒక్క బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయినా కూడా. సో, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇంకా చెప్పలేమనమాట. మా మదర్‌కి ఎంఆర్ఐ చేయించాల్సొచ్చింది. బికాజ్ షీ వాస్ హావింగ్ మైల్డ్ హెడ్‌ఏక్స్ ఉండడము, కళ్ళు తిరిగినట్లు అనిపించడము, ఆల్ ఆఫ్ సడన్ బాగున్నట్లే ఉండి ఇంకా ఐయామ్ నాట్ ఐయామ్ కంప్లీట్‌లీ సిక్ అన్న ఇదిలోకెళ్ళిపోవడము. అలా చాలా ఫేస్ చేసిందనమాట. సో, దానికోసం చేయండి యోగా ఆర్ ఎక్సర్‌సైజెస్. ఆహ్, ఇంకా నేను డిఫరెంట్ ఆసనాస్ గురించి చెప్తానని చెప్పాను కదా! నేనైతే ఫస్ట్ నా హ్యాండ్ ఎక్సర్‌సైజెస్‌తో స్టార్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి అండర్ ఆర్మ్స్ దగ్గర ఆహ్, ఎస్పెషల్లీ విమెన్‌కి బ్రెస్ట్ గ్లాండ్స్‌కి కనెక్ట్ అయ్యే కొన్ని లింఫ్ నోడ్స్ ఉంటాయన్నమాట. సో, మనము ఈ బ్రెస్ట్ టు లింఫ్ నోడ్స్ కనెక్ట్ అయ్యే ఆ నర్వ్స్ ఈ క్యాన్సర్ సెల్స్‌ని పాస్ ఆన్ చేస్తాయన్నమాట. సో, వెన్ మై మదర్ ఈస్ డిటెక్టెడ్ విత్ బ్రెస్ట్ క్యాన్సర్, షీ హ్యాడ్ టు అండర్‌గో ఆ లింఫ్ నోడ్ టెస్ట్‌లు కూడా చేయించుకోవాల్సొచ్చిందనమాట. సో, దట్స్ వై ఐ స్టార్ట్ విత్ హ్యాండ్ ఎక్సర్‌సైజెస్. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ చేసే ఈ ఎక్సర్‌సైజ్‌ని జంపింగ్ జాక్స్ అంటారు. ఇట్ గివ్స్ కంప్లీట్ వార్మప్ టు అవర్ హోల్ బాడీ.
మన నెక్ మజిల్స్, మన హ్యాండ్ మజిల్స్, మన లెగ్స్, మన అబ్డామెన్ మొత్తం కంప్లీట్ బాడీకి వార్మప్ ప్రొవైడ్ చేస్తుందనమాట. బిఫోర్ గోయింగ్ ఇంటు ద డీపర్ కోర్ వర్కౌట్స్ ఆర్ ద ఆసనాస్. వార్మప్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీ రిలాక్స్డ్ మోడ్ నుండి ఆల్ ఆఫ్ సడన్ హెక్టిక్ థింగ్స్‌కి వెళ్ళినప్పుడు ఇట్ గివ్స్ మజిల్ పెయిన్ అనమాట. మజిల్ ఏక్ ఉంటుంది. సో, మన బాడీని కొంచెం ఈజ్ అప్ చేయడం కోసము వీ హ్యావ్ టు డూ ద వార్మప్స్. సో, దానికోసం చేసుకోవాలి. ఇంకా చాలా ఆసనాస్ ఉంటాయండి. మన ఆహ్, యోగాలో మనకి మన పూర్వీకులు చాలా ఆసనాస్‌ని మనకి మన దైవందిత ఆరోగ్య ఆహ్, నిలయంలో భాగం చేశారనమాట. సో, అవి ఫాలో అవ్వడం వల్ల మనకి ఆహ్, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయని చెప్పారు. కాలక్రమేణా మనము సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి హ్యాబిచ్యుయేట్ అయిపోయి ఇవాళ రేపు హెల్త్ హ్యాబిట్స్‌ని ఇగ్నోర్ చేస్తూ వచ్చాము. స్లీప్‌ని ఇగ్నోర్ చేస్తూ వచ్చాము. ఇంకా సూర్యరశ్మి, సూర్యకాంతి మన బాడీ మీద ఎంతవరకు మనకు అవసరమో, డి విటమిన్ డెఫిషియన్సీ ఇవన్నీ చాలా వరకు మనము ఇగ్నోర్ చేస్తూ రావడం వల్ల ఇవాళ రేపు చాలా అయినటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నామనమాట. డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల కాల్షియం డెఫిషియన్సీ కూడా వస్తుందనమాట. ఇవన్నీ ఈ విటమిన్స్ ఒకదానితో ఒకటి టై అప్ అయ్యి ఉంటాయన్నమాట. ఇప్పుడు మన బాడీలో సి విటమిన్ లేకపోతే డి విటమిన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోతుందనమాట. దానివల్ల కాల్షియం తగ్గిపోతుంది. సో, ఇలా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయన్నమాట. అందుకోసమే మనము ప్రతీది బ్యాలెన్స్డ్ వేలో వెళ్తూ ఉండాలి మన లైఫ్. ఏది ఎక్స్‌ట్రీమ్స్‌కి వెళ్ళకూడదు. ఏది డెఫిషియన్సీ మోడ్‌లోకి కూడా వెళ్ళకూడదు. ఇంకా కొన్ని బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట మన కోర్ మజిల్స్‌కి. సో, ఫస్ట్ ఆసనాస్ గురించి ఒక్కొక్క ఆసన గురించి చెప్తాను. ఫస్ట్ మనము పద్మాసనం గురించి మాట్లాడుకుందాము. పూర్వము మన పెద్దలు పద్మాసనం యొక్క ప్రాముఖ్యత చాలా సందర్భాల్లో చెప్పారు. మనము ప్రతిరోజు భోంచేసేటప్పుడు పద్మాసనంలో మాత్రమే కూర్చొని మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మన కడుపుకి మనం ఎంతైతే ఆహారం కావాలో, ఎంతైతే మన బాడీ అబ్జార్బ్ చేసుకోగలదో అంత ఆహారం మాత్రమే తీసుకోగలిగే వాళ్ళనమాట. ఎందుకంటే పద్మాసనంలో కూర్చొని ప్లేట్ భూమికి ఆనించి పెట్టడం వల్ల మనము ఫుడ్ మన పొట్ట మజిల్స్ మీద పడుతూ మనము ఫుడ్ తీసుకోవాల్సొస్తుంది. సో, అలా తీసుకోవడం వల్ల మనము ఎక్కువ మోతాదులో ఫుడ్ ఇంటేక్ అనేది తగ్గిస్తామనమాట. సో, ఈ పద్మాసనం అనేది చాలా ఉపకరిస్తుంది మన పొట్ట మజిల్స్ మీద. మనకి పొట్ట దగ్గర ఫ్యాట్, లూజ్ స్టమక్ ఇవంతా లేకుండా హెల్ప్ చేస్తుందనమాట. నేను ఇలా చెప్తున్నానని చెప్పి నేను డే 1 నుండి అంటే నా నేను ఇవంతా స్టార్ట్ చేయకముందు నుండి కూడా పద్మాసనంలోనే కూర్చొని తింటానని కాదు. నేను గమనించుకొని కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఇది కూడా ఈ పద్మాసనం అనేది కూడా నా జీవనంలో నేను భాగంగా యాడ్ చేసుకున్నాననమాట. సో, ఇవాళ రేపు డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి మన హౌసెస్‌లోకి. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, మన పొట్ట ఎంత ముందరికెళ్తుంది, మనకి ఆ బర్ప్ అంటారు కదా! మనకి స్టమక్ ఫిల్ అవ్వగానే బర్ప్ వస్తుంది కదా! సో, ఆ బర్ప్ వచ్చినప్పుడు, త్రేన్పు వచ్చినప్పుడు మనం ఫుడ్ స్టాప్ చేసేయాలి యాక్చువల్‌గా. సో, ఆ త్రేన్పు ఎప్పుడొస్తుందంటే మన పొట్ట మీద ప్రెషర్ పడ్డప్పుడు. మన పొట్ట మీద ప్రెషర్ పడ్డప్పుడు మాత్రమే మనకి ఇంక చాలు ఈ ఫుడ్ అనే సిగ్నల్ బ్రెయిన్‌కెళ్తుంది. అందుకోసమే పద్మాసనంలో కూర్చొని ఫుడ్ తీసుకోమని చెప్తారనమాట మన పెద్దవాళ్ళు. ఇంకా ఈ స్పెసిఫిక్ ఇప్పుడు నేను ప్రెజెంట్ చేసే ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో, ఇది చేయడం వల్ల మనకి హ్యాండ్స్‌కి, మన పొట్ట భాగంలో, మన థైస్ భాగంలో, మన బ్యాక్, స్పైనల్ కార్డ్ అన్నీ హెల్తీగా ఉంటాయన్నమాట. మీరు ఆల్ ఆఫ్ సడన్ ఇవాళ నా డే 9థ్ వీడియో చూసి ఇది కంప్లీట్ ఇలాగే చేయాలని ప్లాన్ చేసుకోవద్దు. ఎందుకంటే నేను ఈ ఫస్ట్ డే స్టార్ట్ చేయక ముందు కూడా నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది.
నేను యోగా చేస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ కొద్దో గొప్పో ఫిట్‌నెస్ మీద కొంచెం అవగాహన పెట్టుకొని ఉన్నాను కాబట్టి, నేను సమ్మర్ వెకేషన్ తర్వాత నా డే 1 స్టార్ట్ చేశాక గూడా ఫ్లెక్సిబుల్‌గా చేసుకుంటూ వచ్చాను. నాకు డే 1 స్టార్ట్ చేసినప్పుడు ఐ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ పెయిన్. నాకు కొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ లేకుండా అలాగే స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత నాకు పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇవాళ 9థ్ డే నేను ఐయామ్ మోర్ ఫ్లెక్సిబుల్. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఇలాగే స్టార్ట్ చేయాలని అనుకోవద్దు. ఎందుకంటే ఇట్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ టు డూ దిస్ 9థ్ డే ఎక్సర్‌సైజెస్ అట్ ద సింగిల్ షాట్ అనమాట. ఇదే ఫస్ట్ టైమ్ చేయాలంటే చెయ్యలేరు. సో, నా డే 1 నుండి కొంచెం కొంచెం ఫాలో అవుతూ స్టార్ట్ చేసుకుంటే మనము కొంచెం బాడీకి ఫ్లెక్సిబిలిటీ వస్తుందనమాట. ఇంకా ఇది చేయడం వల్ల ఈ పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మఫిన్ టాప్స్ అంటారు కదా! మఫిన్స్ తెలుసు కదా! లైక్ కప్ కేక్స్ అనమాట. సో, మనకి సైడ్స్ దగ్గర కొంచెము ఆ మఫిన్ టాప్ ఫ్యాట్ అనేది స్టోర్ అవుతూ ఉంటుందనమాట. ఎక్సెస్ ఫ్యాట్ అంతా. సో, అది తగ్గుతుంది. ఇది సైడ్ స్ట్రెచ్. ఇంకా ఆసనాస్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే మౌంటైన్ పోజ్ గురించి మాట్లాడదాము. పర్వతాసన అంటారు కదా! ఈ పర్వతాసన అనేది మనకి ఎవరైనా సన్ సాల్యుటేషన్స్, సూర్య నమస్కారాలు చేస్తున్న వాళ్ళకి ఇది ఒక భంగిమ అనమాట. సన్ సాల్యుటేషన్స్‌లో. సో, నేను స్పెసిఫిక్‌గా సూర్య నమస్కారాలు చెయ్యకపోవడానికి కారణం ఏంటంటే, నేను రికార్డింగ్ చేయడానికి అనుగుణంగా ఏవైతే ఎక్సర్‌సైజెస్ అండ్ యోగా ఆసనాస్ ఉంటాయో, అవి మాత్రమే ఎంచుకున్నాను. ఎందుకంటే, యోగా ఆసనాస్ చేసేటప్పుడు నిల్చొని చేసేవి, కూర్చొని చేసేవి, పడుకొని చేసేవి ఆల్ టుగెదర్ చేయాల్సొస్తుంది. నేను ప్రెజెంట్ రికార్డింగ్ మోడ్‌లో నాకున్న ఆ కంజెస్టెడ్ స్పేస్ ఆఫ్ ఏరియా వల్ల నేను కంప్లీట్ స్టాండింగ్, సిట్టింగ్ అవన్నీ అట్ ఎ టైమ్ చేయలేకపోవడం వల్ల నా బాడీకి నాకు ఏవి కంఫర్టబుల్ అని అనిపిస్తాయో అవి మాత్రమే చేసుకుంటున్నాననమాట. ఇంకా అది పర్వతాసన గురించి. ఇంకా చైర్ పోస్ అంటారు కదా! మనము కూర్చోడానికి చైర్‌లో ఎలా కూర్చుంటామో అలా ఆ భంగిమలో కూర్చోవాలి. చైర్ లేకున్నా ఉన్నట్లు ఊహించుకోవాలనమాట. సో, ఆ చైర్ పోజ్ చేయడం వల్ల మన థైస్, మన హ్యాండ్స్, మన ఎల్బోస్ అండ్ మన ఆబ్వియస్‌లీ స్పైనల్ కార్డ్ అండ్ అబ్డామెన్ మజిల్. సో, ఇవి ఇంపాక్ట్ అవుతాయి. ఇంకా ట్రీ పోజ్, వృక్షాసన. వృక్షాసన వల్ల మనకి బ్యాలెన్సింగ్ వస్తుంది. యాజ్ ఐ ఆల్వేస్ స్పెసిఫై, మనకి లైఫ్‌లో బ్యాలెన్సింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫిజికల్ బ్యాలెన్స్ కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ కానీ, ఫిజికల్ బ్యాలెన్స్ అనేది మన ఫిట్‌నెస్‌లో పార్ట్. మనకి హెల్త్ ఇష్యూస్ గురించి కంప్లీట్ మానిటరింగ్ అండ్ కంట్రోల్ ఉంటుంది. వేరాజ్ ఎమోషనల్ బ్యాలెన్స్, కొంతమంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌కి ఏడ్చేస్తారనమాట. ఏడుపు స్టార్ట్ చేసేస్తారు. ఈవెన్ ఐ వాస్ లైక్ దట్. నేను కూడా అలాంటి స్టేజ్ నుంచే వచ్చాను. బట్ ఇవాళ ఏడుపు రాదు. ఎందుకో మరి. మేబీ ఐ హావ్ గాన్ త్రూ ఆర్ ఐ హావ్ సీన్ ఎ లాట్ కదా! సో, నాకు ఏడుపు రాదు. సామాన్యంగా రాదు. మేబీ ఇంకా ఆహ్, యాహ్! ఐ థింక్ ఐ ఐ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ వెన్ ఐ క్రైడ్ ఫర్ ద లాస్ట్ టైమ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. నేను నా లాస్ట్ టైమ్ ఎప్పుడు ఏడ్చానన్నది నాకు రీసెంట్ టైమ్స్‌లో నాకు గుర్తు కూడా లేదు. ప్రాబబ్లీ ఐ స్టాప్డ్ క్రయింగ్ అనుకుంటా. ఏడిస్తే ఏమొస్తుందండి? మనము ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ వెతుక్కోవాలి. ఎదుటి వ్యక్తికి ఆ ప్రాబ్లమ్ గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి కూర్చోపెట్టి. సాల్వ్ చేసుకోవాలి కదా! ఏడవడం వల్ల హెడ్‌ఏక్, అన్నెసెసరీ స్ట్రెస్ టు ద బ్రెయిన్ తప్ప ఏమీ రాదు. సో, ఈ వృక్షాసన చేయడం వల్ల మనకి ఆ బ్యాలెన్సింగ్ అనేది వస్తుందనమాట. మన బ్రెయిన్, మన బాడీ 2 ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఆ బ్రీతింగ్ పవర్ మీద ఫోకస్ చేయడం వల్ల మనకి ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది. పిల్లలకి ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ స్ట్రెస్‌కి ఫీల్ అవుతూ ఉంటారు కదా! ఎక్కువ స్ట్రెస్ తీసేసుకొని స్ట్రెస్‌కి గురవుతూ ఉంటారు. సో, వాళ్ళు ఆహ్, డేలో డే స్టార్ట్ అవ్వగానే డ్యూరింగ్ ఎస్పెషల్లీ ద ఎగ్జామ్స్ టైమ్ ఒక 10-15 మినిట్స్ ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ వేయించడం అనేది వాళ్ళకి ఎగ్జామ్‌లో మెమరీ పవర్‌ని ఇంక్రీజ్ చేస్తుందనమాట.
కొంతమంది చదివామంటారు, మర్చిపోతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇలా బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేయడం వల్ల వాళ్ళ మెమరీ పవర్ అనేది పెరుగుతుందనమాట. ఇంకా ఈగల్ పోజ్ అంటారు. ఈగల్ పోజ్ అంటే 2 చేతులను ముడిపెట్టి మెలేసి కాల్ని ఒకదాని మీద ఒకదాన్ని ట్విస్ట్ చేయడం అనమాట. ప్రాబబ్లీ నేను నా అప్‌కమింగ్ వీడియోస్‌లో ఈగల్ పోజ్ అనేది చూపిస్తాను. ఆహ్, ఇంకా నేను ప్రెజెంట్ ఇప్పుడు వీడియోలో చేస్తున్న ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఏంటంటే, పొట్ట ఇప్పుడు చాలా వరకు నాకు డే 1తో కంపేర్ చేస్తే ఇవాల్టికి నాకు పొట్ట దగ్గర ఫ్యాట్ చాలా వరకు తగ్గింది. లైక్ ఆ స్టబాన్ ఫ్యాట్ అంటది కదా! అది కొంచెం తగ్గింది. కాకపోతే మనకి పొట్ట దగ్గర ఏమవుతుందంటే, పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గినా కూడా ఆ పొట్ట లూజ్ అనేది అలాగే ఉంటుందనమాట. ఇట్స్ లైక్ లూజ్ బెల్లీ, హ్యాంగింగ్ బెల్లీ లాగా ఉంటుంది. సో, అది అది టైటన్ అప్ చేసుకోవాలి మనము. సో, ఆ మజిల్స్ టైట్ అవ్వాలంటే ఈ స్పెసిఫిక్ నౌకాసన, బ్యాలెన్సింగ్ టు ద కోర్, ఈ నౌకాసన అండ్ ఇప్పుడు నేను చేసిన ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ అవుతాయన్నమాట. మీరు కంపేర్ చేసి చూస్తే తెలుస్తుంది డిఫరెన్స్. డే 1కి ఇవాళ నా 9థ్ డేకి. సో, ఇలా ఈ పర్టిక్యులర్ ఆసనాలో నేను నా ముక్కుని నా మోకాలికి నీకి ఆనించగలుగుతున్నాను. నేను డే 1 స్టార్ట్ చేసినప్పుడు నాకు పొట్ట ఎక్కువ ఉండడం చేత నేను ఇది కరెక్ట్‌గా చేయలేకపోయాను. నా ముక్కుని నా మోకాలు దగ్గర ఆనించలేకపోయాననమాట. సో, అలా ఫ్లెక్సిబిలిటీ అనేది గ్రాడ్యువల్లీ బిల్డప్ చేసుకోవాలి. ఒక రోజుతో, 2 రోజులతో రాదు. మనము ఒకటే యాక్టివిటీ, ఒకటే సార్ట్ ఆఫ్ ఆసనాస్ డైలీ చేసుకోవడం వల్ల మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది జనరేట్ అవుతుందనమాట. ఇంకా ఇలా చేయడం వల్ల మనము మన సైడ్ మజిల్స్ ఉంటాయి కదా! స్ట్రెచ్ ఇక్కడ సైడ్ దగ్గర పడుతుందనమాట. అలాంగ్ విత్ స్పైనల్ కార్డ్. ఇంకా వీరభద్రాసన అంటారు కదా! వారియర్ పోజ్. వారియర్ పోజ్‌లో కూడా లైక్ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. పైకి చేతులు చాచి ఒక టైప్ చేయొచ్చు. పైకి చాచకుండా జస్ట్ బ్యాలెన్స్డ్‌గా హ్యాండ్స్ ఎల్బోస్ వరకే చాచి అలా కూడా చేయొచ్చనమాట. ఇంకా టైట్ రోప్ పోజ్ అంటారు. టైట్ రోప్ పోజ్ అంటే మనము ఇప్పుడు బట్టలు ఆరేసే దండెం ఉంటుంది కదా! అలా ఆ దండెంలాగా మన హ్యాండ్స్‌ని స్ట్రెచ్ చేసి 1 లెగ్ అప్ అనమాట. ఒక్క లెగ్ బ్యాలెన్స్ చేసుకొని కొంచెం పైకి లేపాలి. అలా ఇంకా ఎక్స్‌టెండెడ్ హ్యాండ్ టు టోస్ అంటే హ్యాండ్‌ని మన కాళ్ళ మునివ్రేళ్ళు ఉంటాయి కదా! వాటికి బ్యాలెన్స్ చేస్తూ స్ట్రెచ్ చేసుకోవడం అనమాట. ఇంకా హాఫ్ మూన్ పోజ్, హ్యాపీ బేబీ పోజ్. సో, కరెంట్‌లీ ఐ యామ్ డూయింగ్ ద హ్యాపీ బేబీ పోజ్. సో, ఇది హ్యాపీ బేబీ పోజ్‌లో ఒక వేరియేషన్ అనమాట. హ్యాపీ బేబీ పోజ్ మనం నీస్‌ని గట్టిగా పట్టేసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న విధంగా. ఇంకా మన పాదాలని మన హ్యాండ్స్‌తో పట్టేసుకొని కూడా చేయొచ్చనమాట. సో, ఇది ఒక వేరియేషన్. ఇంకా లెగ్స్ ఆన్ ద వాల్ పోజ్. ఇంకా లాస్ట్‌లో ఆసనాస్ అన్నీ ఫినిష్ అయ్యాక శవాసన వేస్తారు. శవాసన చేయడం వల్ల అప్పటి వరకు మన బాడీ కంప్లీట్ మూవ్‌మెంట్‌లో ఉండడం వల్ల మనము కొంచెము స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది కదా! సో, అది రిలాక్సేషన్ కోసము మన బ్రెయిన్ అండ్ బాడీకి శవాసన అనేది చాలా అవసరం అనమాట. సో, లాస్ట్‌లో శవాసన వేసుకుంటే అక్కడితో మన ఆసనాస్ ఫినిష్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఇప్పుడు మనము ఈ ఆసనాస్ అన్నీ చేస్తూ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ సర్కాడియన్ రిథమ్‌లో మన లైఫ్‌ని ప్లాన్ చేసుకొని ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్ ఇలా చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల మనము లైఫ్‌లో చాలా రిజల్ట్ చూడగలమనమాట. ఇంకా ఇప్పుడు నేను చేయబోయే ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ థై మజిల్స్ మీద, థై ఫ్యాట్ మీద ఎఫెక్ట్ పడుతుందనమాట. సో, అలా. ఇంకా నేను ఒక విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దేని గురించి అంటే
ఈ లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇవాళ రేపు మనము పిల్లలకి ఆహ్, స్కూల్లో చదువు, ఇంట్లో చదువు, ట్యూషన్స్‌లో చదువు ఇలా ఈవెన్ కొంతమంది హోమ్ ట్యూషన్స్ కూడా పెట్టిస్తున్నారు కదా! సో, ఆ హోమ్ ట్యూటర్స్ కూడా వాళ్ళు కూడా చదువు, చదువు, చదువు. అపార్ట్ ఫ్రమ్ ద బుకిష్ నాలెడ్జ్ పిల్లలకి మనము లైఫ్ స్కిల్స్ అనేవి నేర్పించలేకపోతున్నామనమాట. ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. దే ఆర్ కంప్లీట్‌లీ ఇన్ ద కాంపిటీటివ్ రేస్. ఆ కాంపిటీటివ్ రేస్‌లో పడిపోయి మనము వాళ్ళకి లైఫ్ స్కిల్స్ అనేది అస్సలు నేర్పించట్లేదు. ఎ ఎక్కడుంది టైం ఎక్కడుంది మనకి? మార్నింగ్ లేవగానే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి స్కూల్ బస్ టైంకి స్కూల్‌కి రెడీ అయిపోయి స్కూల్‌లో హోమ్ వర్క్స్ సబ్మిషను, క్లాస్ వర్క్స్, రికార్డింగు ఈ యాక్టివిటీస్ అన్నిటి మధ్యలో వాళ్ళ బిజీ స్కెడ్యూల్‌లో పేరెంట్స్ అంత కంప్లీట్ దానికి తగిన టైం కేటాయించట్లేదు. అలాట్ చేయట్లేదు. అండ్ ఆహ్, స్కూల్స్‌లో కూడా వాటికి స్పెసిఫిక్‌గా చేయట్లేదు. లైఫ్ స్కిల్స్ అంటే ఏంటి? అంటే ఏదైనా ఒక సందర్భము వాళ్ళకి వాళ్ళ లైఫ్‌ని ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నప్పుడు హౌ దే రియాక్ట్ టు ఇట్, హౌ దే సాల్వ్ ఇట్ అన్నదే లైఫ్ స్కిల్ అనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వర్షాకాలంలో ఆహ్, ఎలక్ట్రిక్ స్తంభాలుంటాయి కదా! సో, ఆ ఎలక్ట్రిక్ స్తంభాలకి కొన్నిసార్లు కరెంట్ పాస్ అవుతూ ఉంటుందనమాట. ఎన్నో వీడియోస్‌లో చూస్తూ ఉంటాము. స్కూల్‌కి వెళ్తూ ఆహ్, అక్కడ రోడ్ సైడ్ ఉన్న ఆ స్తంభం సైడ్ ఎళ్ళిపోయి అటుగా దాన్ని ముట్టుకోవడం వల్లనో, లేకపోతే అక్కడ ఉన్న ఏదైనా ఒక ఐరన్ ఆర్ దేని గుండా అయినా కరెంట్ పాస్ అయిపోయి వాళ్ళకి షాక్ తగిలే ఛాన్సెస్ ఉండి, వాళ్ళని కొంతవరకు చాలా వరకు సేవ్ చేయడానికి ట్రై చేస్తూ సేవ్ చెయ్యలేక, ఇలా చాలా చూస్తూ ఉంటాం కదా! సో, మనము ఈ లైఫ్ స్కిల్స్‌లో భాగంగా వాళ్ళకి ఇలా వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గరికి వెళ్ళకూడదు అన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషను మనము ఇంటి నుండి ఇచ్చుకోవాలనమాట. సో, ఇలా బేసిక్ నాలెడ్జ్ కూడా లేకోకుండా చాలామందే ఉంటారు. ఇన్‌ఫాక్ట్ మన పిల్లలకి మనం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? తెలీదు కదా! తెలియక చేసే తప్పులే ఎక్కువనమాట. సో, అలా. ఇప్పుడు నేను చేస్తున్న స్పెసిఫిక్ ఆసన అయితే శలభాసన. సో, దీంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. అర్ధ శలభాసన చేయొచ్చు. పూర్తి శలభాసన కూడా చేయొచ్చు. ఏది చేసినా కూడా మన పొట్ట దగ్గర కోర్ మజిల్స్ ఇంపాక్ట్ ఉంటది. ఇంకా ఇది ధనురాసన. ధనురాసన ఎవరికైతే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువుంటుందో వాళ్ళు పూర్ణ ధనురాసన చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ కోర్ మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే మనము ఈ హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల మనము ఫ్లెక్సిబిలిటీ టార్గెట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అనేది జరిగిపోతుంది. ఆహ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వెన్ కంపేర్డ్ టు ఆహ్, వెయిట్ లాస్ ఆర్ ద ఫ్యాట్ లాస్. ఇంకా ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ వల్ల కంప్లీట్ థై ఫ్యాట్ అండ్ గ్లూట్ ఫ్యాట్ తగ్గుతుందనమాట. అలాగే హ్యాండ్స్‌కి ఫుల్ స్ట్రెంగ్త్ ఒస్తుంది. బికాజ్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవర్ కంప్లీట్ బాడీ ఆన్ ద హ్యాండ్స్. మనం మన బాడీని మొత్తం హ్యాండ్స్ పైనే పెట్టాలి కాబట్టి, అక్కడ కంప్లీట్ స్ట్రెంగ్త్ అనేది బిల్డ్ అవుతుంది. ఇంకా ద కంటిన్యూషన్ టు ద లైఫ్ స్కిల్స్. ఈ లైఫ్ స్కిల్స్‌లో భాగంగా లాస్ట్ ఇయర్ అనుకుంటాను న్యూస్‌లో చూసాను. వన్ ఆఫ్ ద యంగ్ ఇంజినీర్ షీ పాస్డ్ అవే ఇన్ ద ఫ్లడ్స్ అని చెప్పి. సో, ఫ్లడ్స్ కానీ ఇలా ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మేబీ వి విల్ బీ ఇన్ ద సిట్యుయేషన్ ఆఫ్ హెల్ప్‌లెస్‌నెస్. మనము కూడా నిస్సహాయ స్థితిలోకెళ్ళిపోతాము. ఇది నేను చెప్పిన పర్వతాసన అనమాట. ఆహ్, ఇలా నిస్సహాయ స్థితిలోకెళ్ళినప్పుడు మనము దాని నుంచి ఎలా ఇమ్మీడియేట్‌గా మన బ్రెయిన్ నుంచి మనకి పాజిటివ్ సిగ్నల్ ఎలా వస్తుంది? దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎలా మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ థింక్ చేయగలం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, అలాంటి లైఫ్ స్కిల్స్ ఇవాళ రేపు పిల్లలకి ఉండట్లేదు.
ఇప్పుడు ఇంత చదువులు చదువుకుంటాము. ఇంత కెరీర్ ఓరియెంటెడ్, ప్యాషనేట్‌గా ఉంటాము. ఎండ్ ఆఫ్ ద డే మనము ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోలేక మనము లైఫ్‌ని ఎండ్ చేసుకుండే స్టేజ్‌కెళ్తున్నామంటే మన చదువు, మన ఎడ్యుకేషన్, మన నాలెడ్జ్ మనకి ఏం నేర్పిస్తుంది కదా! సో, ఈ లైఫ్ స్కిల్స్‌లో భాగంగా పిల్లలకి ఆహ్, మినిమమ్ థింగ్స్ లైక్ ఎలక్ట్రిసిటీ దానివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉంటాయో, అంతే డిసడ్వాంటేజెస్ ఉంటాయని చెప్పడము. ఫోన్ యూసేజ్ వల్ల వాటి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పడము. ఇంకా మినిమమ్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ లైక్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడైనా వాటర్‌లో ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవడము. ఇప్పుడు ఎక్కువ ఫ్లో ఉండి కొట్టుకొని పోయి నీటిలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్ టైమ్స్‌లో చాలా చూసాను. వాటర్‌లోకెళ్తారు. వా వాటర్ యొక్క ఫ్లోని తక్కువ అంచనా వేస్తారనమాట. సరిగ్గా ఎస్టిమేట్ చెయ్యరు. ఆల్ ఆఫ్ సడన్ ఫ్లో పెరిగిపోతుంది. మినిమమ్ స్విమ్మింగ్ కూడా వచ్చి ఉండదు. సో, అలాంటి టైంలో మనల్ని మనము సేఫ్‌గార్డ్ చేసుకోవాలంటే లైక్ మినిమమ్ స్విమ్మింగ్ ఇలా మినిమమ్ లైఫ్ స్కిల్స్ అనేవి ఇవాళ చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలకి. ఇంకా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యాలెన్సింగ్ పార్ట్. ఇలా చేయడం వల్ల మనకు కంప్లీట్ బాడీకి అగైన్ వి గెట్ దట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్ట్రెచ్ అనమాట. ఆ స్ట్రెచింగ్ అనేది ఇంపార్టెంట్ థై మజిల్స్‌కి. సో, నేను ఆల్మోస్ట్ నా ఎక్సర్‌సైజెస్ అన్నీ ఫినిష్ చేశాను. నా 9థ్ డే ఆఫ్ ఎక్సర్‌సైజ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో. ప్రాబబ్లీ గోయింగ్ ఫార్వర్డ్ యాజ్ ఐ యామ్ ప్లానింగ్ టు పర్స్యూ మై హైర్ ఎడ్యుకేషన్ వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేకపోవచ్చు. బట్ ఐ కంటిన్యూ టు డూ ఆల్ ద ఫిట్‌నెస్ ఛాలెంజెస్ యాజ్ ఐ హావ్ ప్రామిస్డ్ మైసెల్ఫ్. నేను నన్ను ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో దేనికైతే నేను నా లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నానో అది కంప్లీట్ చేస్తాను. బట్ ప్రాబబ్లీ ద వాయిస్ ఓవర్ వెనెవర్ ఐ కుడ్ గివ్ ద వాయిస్ ఓవర్ ఐ విల్ గివ్. ఇఫ్ నాట్ ఐ విల్ యాడ్ ఎనీ సార్ట్ ఆఫ్ ద బూస్టింగ్ మ్యూజిక్ టు ద వీడియో అండ్ ఐ విల్ పోస్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. సో, ఇది ఒకటి ఐ వాంటెడ్ టు ఇన్ఫార్మ్. ఇంకా ఇది పీజీ ఆన్ పోస్ అనమాట. పీజీ ఆన్ పావురం దాని రిలేటెడ్ భంగిమ ఆసన. యాహ్! ఐఎమ్ డన్ ఫర్ ద డే విత్ ఆల్ ద ఫిజికల్ మూవ్‌మెంట్ అండ్ ఐఎమ్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ ద బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ నౌ. సో, ఇప్పుడు నా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయబోతాను ఇంకా. సో, మొత్తం అయిపోయాక ఆ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి. అంటే డే స్టార్ట్ అయినప్పుడు మనము అబ్బా! చెయ్యాలా? ఇవాళ చేయగలనా? అన్న డైలమా నుండి ఎప్పుడైతే మనం ఫినిష్ చేస్తామో, అప్పుడు వచ్చే ఆనందము, అప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెల్స్, అప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అనేది ఇట్ టచెస్ డిఫరెంట్‌లీ అనమాట. ఇట్ హిట్స్ ద కోర్ అంటారు కదా! అలా. సో, యూ కెన్ సీ మై హ్యాపీ ఫేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అలా. సో, నౌ ఐ యామ్ ఇంటూ మై బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్. సో, కపాల్‌భాతి ఇలా అలోమ్, విలోమ్ విలోమ్, అనులోమ్ ఇలా చేసుకోవడము మన లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికనమాట. ఇంకా నిన్న మా నైబర్స్ వీడియోస్ చేస్తున్నావు యోగా చాలా ఫ్లెక్సిబుల్‌గా చేస్తున్నావు. ప్రాబబ్లీ వీ కెన్ ఫార్మ్ ఏ గ్రూప్ అండ్ వీ కెన్ స్టార్ట్ ఇట్ టుగెదర్ అని చెప్పారనమాట. సో, నాకు అది చాలా బూస్టింగ్ అనిపించింది. బికాజ్ ఎర్లియర్ ఐ వాజ్ ఇన్ ఎ డైలమా. నాకు చాలా వరకు డైలమాలో ఉన్నాను. స్టార్ట్ చేస్తే ఎవరొస్తారో, ఎంతమందొస్తారో, అసలు వస్తారో, రారో, రాకపోతే హౌ ఐ కుడ్ టేక్ ఇట్ నేనెలా తీసుకుంటానో, వస్తే హౌ ఐ యామ్ గోయింగ్ టు బ్యాలెన్స్ ఇట్. సో, ఇలాంటి డైలమాస్‌లో ఉన్నాను. యెస్టర్‌డే ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్ ఇన్ మై సెల్ఫ్ దట్ ఐ యామ్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఎలాంటి అవాంతరాలొచ్చినా కూడా
ఐయామ్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్ అనే దానికి నాకు బూస్టింగ్ అనేది లభించిందనమాట నిన్న. సో, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ప్రొవైడింగ్ యువర్ అట్‌మోస్ట్ హెల్ప్ అండ్ సపోర్ట్.